సుజలాం సుఫలాం సస్యశ్యామలాం వందే మాతరం. స్వతంత్ర ఉద్యమాలప్పుడు మన భారతీయులలో ఉద్యమ స్ఫూర్తిని నింపేతందుకు రాసుకున్న గేయం వందే మాతరం గీతం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పొద్దుగల వందే మాతరంతోనే బళ్ళు చాలైతే అసొంటి వందే మాతర గీతం పుట్టి 150 ఏళ్లు. అందుకనే మనం కూడా ఒక్కసారి యాద చేసుకుందామని ఈ వార్త పట్టుకొచ్చిన. ఎక్కడిది ఢిల్లీకేంచి గల్లీ దానక యాడ చూసినా వందే మాతర గీతమే. ఢిల్లీలో ప్రధాని మోదీ సారు వందే మాతర గీతం పాడి 150 ఏళ్ల స్మారక స్టాంపు నాణ్యాన్ని బయటికిడిచిండు. ఒక ఢిల్లీనే కాదుల్లో గల్లీ గల్లీకి వాడ వాడకు పల్లె పల్లెకు జిల్లా జిల్లాకు యాడ చూసినా వందే మాతర గీతమే. ఊరు వాడ పల్లె పట్నం అని తేడా లేకుండా మస్తు సంబరంగా జరుపుకున్నారు వందే మాతర గీతం 150 ఏళ్ల పండుగను. ఊరూరుకు పాటలు పాడు జాతీయ జెండాలు పట్టుకుని జేజేలు కొట్టుడు వందే మాతర గీతాన్ని వాడుకోడు. సీఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మామూలు పబ్లిక్ కాంచి పెద్ద పెద్దల దానక అందరిదే పని. ఇయ్యాల 150 ఏళ్లు వందే మాతర గీతాన్ని రాసి 1875 నవంబర్ 7వ తారీఖు నాడు బంకించంద్ర చటర్జీ రాసిండు ఈ గీతాన్ని. నా రచనలన్నీ గంగానదిలో కొట్టకపోని గనికి ఒక్క గీతం మాత్రం దేశ పబ్లిక్ మనసులను గెలుచుకునేటి గీతం అవుతుంది అని అప్పుడే చెప్పిండు కూడా. రాసింది ఆయనే గాని బాణీ కట్టింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్. 1896లో బాణీ కట్టి కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పెద్ద సభలల్లో వాడితే అప్పటి సంది ఇప్పటి వరకు దినం పాడుకుంటూనే ఉన్నాం మన భారతీయులం అందరం. గంత గొప్ప గీతానికి ఇప్పుడు 150 ఏళ్లు. అందుకనే దేశం అంతా 150 ఏళ్ల పండుగను మా గొప్పగా చేసుకుంటున్నారు అన్నట్టు.